హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ 9th క్లాస్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ చూద్దాం. సెమిస్టర్ 1లో ఇప్పుడు మనకు మొత్తం 6 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, 6 చాప్టర్స్ ఏంటంటే 6 చాప్టర్స్. అందులో మనకు ఫస్ట్ చాప్టర్ నెంబర్స్ సిస్టమ్స్. ఓకే, ఫస్ట్ లెసన్ నెంబర్ సిస్టంలో చూద్దాం. ఇప్పుడు నెంబర్ సిస్టమ్స్ పేజ్ నెంబర్ 2లో ఎక్సైజ్ 1.1లోకి వచ్చాం. ఓకే, ఫస్ట్ ఇందులో 4 సమ్స్ ఉన్నాయి. మొత్తం 4 సమ్స్లో మనం ఫస్ట్ సమ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ సమ్. ఇఫ్ 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, కెన్ యూ రైట్ ఇన్ ద ఫార్మ్ p/q where p and q are integers and q not equal to 0. ఓకే, ఇక్కడ ఏంటి తెలుగులో 0 అనేది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుందా? p మరియు qలు పూర్ణ సంఖ్యలు. q నాట్ ఈక్వల్ టు 0 అయినప్పటికీ p/q రూపంలో రాయగలరా అని అడుగుతున్నారు మనల్ని. ఇప్పుడు తెలుగులో ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అడిగాడు? ఈజ్ 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అడిగాడు. అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎస్ అని ఆన్సర్ రాసేయాలి. ఓకే, ఎస్ అని రాసేయండి. ఎస్ తర్వాత ఏం అడిగాడు? డినామినేటర్ గురించి అడిగాడు కదా, p/q రూపంలో రాయమన్నారు. q ఈజ్ 0 కదా, 0 ఈజ్ ఈక్వల్ టు 0/0, 1/0. ఓకే, 0/2, 0/3. ఓకే, ఎక్సెట్రా. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ డినామినేటర్ ఏంటి? q. డినామినేటర్ ఈజ్ q నాట్ ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి డినామినేటర్లో 0 రాయకూడదు. 1 కానీ 2 కానీ 3 కానీ రాసుకోవాలి. ఇప్పుడు డినామినేటర్ ఈజ్ q కెన్ ఆల్సో be taken negative integer. ఓకే, ఫస్ట్ సమ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం. ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. ఇప్పుడు ఏంటి మనకి 6 రేషనల్ నెంబర్స్, 3కి 4కి మధ్యలో 6 రేషనల్ నెంబర్స్ రాయాలి. ఓకే, ఆన్సర్ చూద్దాం మనం ఇప్పుడు ఏంటంటే సెకండ్ సమ్ ఆన్సర్. ఓకే, గివెన్. మనకి ఫస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా గివెన్ అని రాసుకోవడం బెస్ట్. గివెన్ మనకి ఎన్ని రేషనల్ నెంబర్స్కి రాయాలి? 6 ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 6 రేషనల్ నెంబర్స్కి రావాలి కాబట్టి 6 రేషనల్ నెంబర్స్ ఆఫ్ 3 and 4. ఓకే, 3 and 4. ఇప్పుడు మనకి ఏంటి? 6 ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది కాబట్టి 6 ఫస్ట్ 6 వేసేయండి. ప్లస్ దానికి 1 యాడ్ చేస్తే 7. ఇప్పుడు ఉన్న 3కి 7. ఇప్పుడు ఏంటంటే వచ్చిన ఆన్సర్ని 3తో డివైడెడ్ బై చేయాలి. ఓకే, 3 into 7/7. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 4 కూడా అంతే సేమ్ చేస్తాం. ఇప్పుడు ఎంత? 7. ఇక్కడ ఏమీ లేకపోతే 3 కింద ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు కదా, 1 వేసుకొని చెప్తాను. 1 ఉన్నట్టు. ఇప్పుడు ఏం వేసుకోవాలి? 1 వేసుకోవాలి ఇప్పుడు మనం. ఓకే, చూడండి వేస్తున్నాను. ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కదా, ఇక్కడ 1 వేస్తున్నాను చూడండి. 1. ఇప్పుడు పైన 3 7s are 21 by 7 1s are 7. ఓకే, 4
4 ఈజ్ ఈక్వల్ టు 7, ఇక్కడ 1 అన్నట్టు కదా, 7 4s are 28. ఓకే, 28/7. ఇప్పుడు మనకేమన్నాడు 6 రేషనల్ నెంబర్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు 6 రేషనల్ నెంబర్స్ ఆఫ్ 3 and 4 6 రేషనల్ నెంబర్స్ ఈజ్ అని పెట్టేసి ఇప్పుడు 21/7కి మధ్య ఉన్న నెంబర్లో రాయాలి. 21/7కి 28/7కి మధ్యలో ఉన్న నెంబర్స్ రాయాలి. 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7. ఓకే, మొత్తం ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. ఓకే, సెకండ్ సమ్ కూడా కంప్లీట్. ఇప్పుడు మనం థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్ రాస్తాం కదా. ఇప్పుడు థర్డ్ సమ్, ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 4/5. సేమ్ సమ్స్ రెండు కూడా ఒకే మోడల్లో ఉంటాయి. చేయడం వచ్చిన వాళ్ళు చూడకుండా చేసుకున్నా వాడాలి. నెక్స్ట్ థర్డ్ సమ్, గివెన్ ఎన్ని అడిగారు ఇక్కడ? 5 రేషనల్ నెంబర్స్. 5 రేషనల్ నెంబర్స్ కదా, 5 రేషనల్ నెంబర్స్ ఆఫ్ 3/5, 4/5. అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇందాకలాగే 5కి 1 యాడ్ చేయాలి. ఓకే, గివెన్ 5 + 1 = 6. ఇప్పుడు ఏం చేయాలి? 3/5 × 6/6 చేయాలి. ఓకే, 4/5 × 6/6 చేయాలి. ఓకే, ఇప్పుడు ఏముంది? పై దాని పైతో కింద దాని కింద మల్టిప్లికేషన్ చేయండి. 3 6s are 18 by 30 30, 24/30. ఓకే, ఇప్పుడు రేషనల్ నెంబర్స్ రాద్దాం. పెట్టు అంటే మనం ఇది 3/5 మధ్యలో నుంచి 4/5 మధ్యలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి రాస్తున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ 5 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఇది. ఇప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్ రాసేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఆ మధ్యలో ఉన్న నెంబర్లు ఏంటో తెలియదు మాకంటే కనుక రాసుకోండి, పక్కన రాసుకోండి. = 18/30, 19/30, 19/30, 20/30, 21/30, 22/30, 23/30, 24/30. ఓకే, ఇప్పుడు మనం మధ్యలో ఉన్న నెంబర్స్ తీసుకొచ్చి ఇక్కడ రాసాను. 19/30, 20/30, 21/30, 22/30, 23/30. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి? 5 రేషనల్ నెంబర్స్ వచ్చినాయి. ఓకే, థర్డ్ సమ్ కంప్లీటెడ్. ఓకే,
ఓకే, ఇక్కడ చూసుకుంటే థర్డ్ సమ్ కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ సమ్. ఇప్పుడు ఏం అడిగారు ఇవి? ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, వెరీ సింపుల్. ఎవ్రీ రేషనల్ నెంబర్